ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, శ్రమలో కూడా నీ దృష్టి యేసు మీద ఉంచు. కీప్ యర్ ఫోకస్ ఆన్ జీసస్ ఈవెన్ వెన్ సఫరింగ్ ఆర్ వైల్ సఫరింగ్. శ్రమలో కూడా నీ దృష్టి యేసు మీద ఉంచుము. దేవుని పిల్లలారా, మరి క్రైస్తవులకు ఎప్పుడు శ్రమలు ఉంటాయి. అది యేసు చెప్పినాడు, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, కానీ మరి మీరు సంతోషించండి, ఎందుకంటే నేను ఈ లోకముని జయించడానికి చెప్పాడు కదా. కనుక మన దృష్టి ఆ శ్రమల మీద పెట్టొద్దని యేసు మనకి బోధించినాడు, నేర్పించినాడు. ఇక్కడ హెబ్రీ పత్రికలో మరోసారి మనం ఆ వాక్యం చదువుతున్నాము. 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయన తలంచుకోండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురించలేదు. కనుక ఏం చూస్తున్నామంటే, మరి క్రైస్తవులకు ఎప్పుడు హింసలు ఉంటాయి. ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు కదా. అంటే ఈ ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే మనకందరూ తెలుసు. ఆ గొప్ప సాక్షి సమూహం ఎవరు? మరి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మరి ఉన్న సాక్షి సమూహం కదండి. మరి పాత నిబంధన నుంచి, ఏబేల్ నుంచి, అంటే ఆదికాండంలో మొదటి నుంచి కదా, మరి నీతిమంతుడు అంటే ఏబేల్ నుంచి అతను ఈ గ్రంథకర్త రాస్తూ చివరికి నూతన నిబంధనలకు వచ్చిన, అంటే యేసు వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా మరి దేవుని బిడ్డలు శ్రమలు పడ్డారో అవన్నీ క్లియర్గా అక్కడ రాసినారు కదండి. ఇప్పటికీ మనం చూస్తున్నాం కదండి, ఇప్పటికీ మనము చూస్తున్నాము. మరి ఇందాక కృపణం పాస్టర్ గారు మరి ప్రార్థన చేస్తూ ఒక మాట ఉన్నాడు కదా, మరి ఎవరి గురించి చెప్పినాడు? ప్రవీణ్ పగడాల. కనుక మరి నిన్నే కదా, నిన్ననే జరిగింది. సరే, మరి అది ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది మాకు తెలియదు, కానీ ఇంకా మరి అనేక రకాలుగా చెప్తున్నారు. కానీ బిడ్డలారా, పాస్టర్లను లేక సేవకులను విశ్వాసులను మరి చంపడం అంటే చాలా మరి ఈజీ అయిపోయింది కదండి. కనుక యేసు ఏమన్నాడంటే, మరి ఈ మాటలు గ్రంథకర్త రాస్తూ యేసు వైపు చూడు కదండి. ఎవరి వైపు చూడాలి? మనము యేసు వైపు చూడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది మన ఫోకస్. లెట్ యువర్ ఫోకస్ బి ఆన్ జీసస్ క్రైస్ట్. కనుక మరి ఈ అంశం ఏంటి? కీప్ యువర్ ఫోకస్ ఆన్ జీసస్ ఈవెన్ వైల్ సఫరింగ్. ఈవెన్ వెన్ సఫరింగ్ అంటే మనకి శ్రమలు వస్తాయి, అంతే. శ్రమలు వచ్చినప్పుడు మరి ప్రవీణ్ అతనికి ఎన్నో శరీరం మీద ఎన్నో గాయాలు ఇవన్నీ మరి చూస్తున్నాం కదా. చెప్పినారు, చాలా చెప్పినారు కదండి. కనుక ఈ విధంగా మరి చేస్తారు. మొదటి శతాబ్దంలో, అంటే మొదటి శతాబ్దం అంటే ఏంటి? యేసు ప్రభు ఉన్న టైంలో అన్నమాట కదండి. అప్పుడే చేంజ్ అయింది. యేసు ప్రభు వచ్చిన తర్వాత అప్పుడు ఏమైపోయింది? టైం అనేది చేంజ్ అయిపోయింది కదా. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని చెప్పేసి చెప్తుంటారు ప్రపంచమంతా. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పి అంటుంటారు కదండి. ఈ విధంగా మరి రెండవ శతాబ్దం అంటే 203 ఏడీలో మరి రోమిలు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు?
యెరూషలేమును ఆ ప్రాంతానంతా పరిపాలిస్తున్నారు. 2003లో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. మరి అప్పుడు ఒక స్త్రీ ఉండేది. ఆ పేరు పెర్పెట్యువా, PERPETUA, పెర్పెట్యువా. అయితే ఈమె 22 సంవత్సరాలు యవనస్తురాలు. అంటే పెళ్ళైంది. పెళ్ళి అప్పుడే ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే ఈమె తల్లి మంచి క్రైస్తవులు అన్నమాట. తల్లి మంచి క్రైస్తవులు, అంటే పట్టుదల కలిగిన క్రైస్తవురాలు. అంటే పట్టుదల కలిగిన క్రైస్తవులు అంటే ఏంటి? బైబిల్ గురించి చెప్పటము చిన్నప్పటి పిల్లలకి, అంతేకాకుండా మరి బైబిల్ అనుసారంగా మనం జీవించాలని చెప్పటము, శ్రమలు వచ్చినప్పుడు మనం తట్టుకోవాలా, దేవుని విడిచిపెట్టద్దు అని చెప్పే తల్లి అన్నమాట కదండి. ఈ విధంగా మరి తండ్రి మాత్రము అన్యుడు. తిమోతి కూడా చూస్తాం కదా. తిమోతి తల్లి ఆమె యూదురాలు, తండ్రి గ్రీక్ దేశస్థుడు కదండి. అయినప్పటికీ తిమోతి పట్టుదల కలిగిన సేవకుడుగా మరి సేవ చేసినాడు. పెర్పెట్యువా అనే స్త్రీ మరి చాలా ఉన్నతమైన కుటుంబంలో పెరిగింది. వెరీ రిచ్, మంచి ఫ్యామిలీ అన్నమాట, వెరీ రిచ్ ఫ్యామిలీ. అయితే 22 ఇయర్స్ టైంలో మరి తను అక్కడ ఈ రోమా సామ్రాజ్యము ఉంది, రోమా పరిపాలన ఉంది. రోమీలకు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళే. రోమీలకు వాళ్ళ దేవుళ్ళు వేరే వేరే దేవుళ్ళు ఉంటారు. అంతా వాళ్ళ పేర్లే వేరే ఉంటాయి. కానీ డయానా అంటారు, లేకపోతే చాలా మరి అవన్నీ నాకు పూర్తిగా. అయితే ఆ దేవుడిని వాళ్ళు పూజించేవారు. అయితే వాళ్ళకి అందరికన్నా ప్రాముఖ్యమైన దేవుడు ఎవరంటే సీజర్ లేక కైసర్, అంటే వాళ్ళ ఎంపరర్ కదండి. కైసర్ కనుక ఏసుపడి ఉంటాడు. కైసరు నాకు కైసరికి ఇచ్చేయండి, ఇంకా ఎవరి దేవుడు రాజ్యంకి ఇచ్చేయండి అంటారు కదా. సీజర్, ఇంగ్లీష్లో సీజర్ అంటారు, తెలుగులో కైసర్ అంటారు. కొన్నిసార్లు సీని కే ప్రొనౌన్స్ చేస్తారు కదా. కనుక కైసర్. అయితే ఈ కైసర్కి మరి అగేన్స్ట్గా పోరు యూదులు. ఎందుకంటే అగేన్స్ట్గా పోతే మళ్ళీ యూదులందరినీ హింసిస్తారని, మళ్ళీ ఇజ్రాయెల్ లాక్కుంటారని చెప్పి వాళ్ళ భయం. మన కోసం వాళ్ళు నెమ్మదిగా ఉండేవాళ్ళు యూదులు. అయితే దేవుని పిల్లారా, యూదులు వేరే కదండి. ఇక్కడ యేసు ప్రభు మార్గం వేరే కదండి. యేసు ప్రభు వచ్చి ఆయన ఏం చెప్పినాడు? ఆయన నేనే మార్గంలో సత్యంలో జీవం అని చెప్పేసి ఆయన చెప్తే చాలామంది మరి నమ్ముకోవడం స్టార్ట్ చేసినారు కదండి. అయితే ఈ పెర్పెట్యువా ఈమె ప్రభుని నమ్ముకుంది. ప్రభుని నమ్ముకున్న తర్వాత మరి అదే టైంలో ఏమైందంటే అక్కడ ఈ శ్రమలు స్టార్ట్ అయినాయి. అంటే క్రైస్తవులను హింసించటము, అదే అప్పుడప్పుడు అంటే వాళ్ళకి ఏదైనా శ్రమలు చేయాలంటే వాళ్ళకి శ్రమలు స్టార్ట్ చేస్తారు ఎవరు? రోమియోలు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఎంపరర్ రాజు, ఆయన పేరంటే సెప్టిమస్ సెవరస్. అంటే ఇవన్నీ లాటిన్ పేర్లు కనుక వాళ్ళ ఉంటాయి. కనుక దేవుని పిల్లలకి ఏం చూస్తున్నామంటే మరి ఆయన బర్త్డే వస్తుందన్నమాట. బర్త్డే వస్తే మనం ఏం చేసుకుంటాము? కేక్ కోసుకుంటాం. వాళ్ళు మనుషుల్లోకి వసేస్తారు కదండి. అంటే వాళ్ళ మనుషులు అనేది లెక్క లేదు. లెక్క అనేది ఒట్టి రోమా సిటిజన్స్ అంటేనే వాళ్ళకి లెక్క కదండి.
అర్థమవుతుందా ఇప్పుడు మన దేశం కూడా ఏమవుతుంది కనుక రోమా సిటిజన్స్ అంటేనే వాళ్ళు మనుషులు, అంటే వేరే వాళ్ళు మనుషులు కాదన్నమాట. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మతాచారాలు ఏదున్నా కూడా ఏం పట్టించుకోరు. వాళ్ళు పూజించేది కైసర్నైనా, వాళ్ళు పూజించేది అనేక వాళ్ళ దేవతలు కదండి. అయినప్పటికీ ఈ రోమియోలు ఏం చేస్తుందంటే వాళ్ళు ఇతరులను హింసించడము అదొక పండగ, అదొక ఆటగా అయిపోయింది వాళ్ళకి. కనుకనే వాళ్ళు ఏం చేసేవారంటే థియేటర్స్ కట్టేవారు. థియేటర్స్ అంటే సినిమా థియేటర్స్ కాదు, అప్పుడు సినిమా థియేటర్స్ లేవు కదా. కనుక వాళ్ళు ఏం చేసేవారంటే మరి ఒక ఏముంటుందని గ్రౌండ్ తయారు చేసేవారు. ఒక గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్ సాధారణంగా ఇట్లా ఉంటుంది, అది సగం అదండి, మొత్తం సర్కిల్ ఉంటుంది. గ్రౌండ్ అంటే ఎట్లుంటుంది, రౌండ్ ఉంటుంది. కానీ వాళ్ళ యాంపీ థియేటర్స్ అంటే ఎట్లుంటాయి అంటే హాఫ్ అనమాట. గుడ్డును కోసిన తర్వాత ఏ విధంగా అవుతుంది కదండి, హాఫ్ అవుతుందో ఆ హాఫ్లో ఏం చేసేవాళ్ళంటే అక్కడ లోపలంతా మరి ఇప్పటికి ఉన్నాయి వాళ్ళ యాంపీ థియేటర్స్ ఇప్పటికీ చాలా దేశాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడ పరిపాలించిందో ఇప్పటికీ అవి ఉన్నాయి. రోమ్లో ఉన్నాయి, ఇటలీలో ఉన్నాయి, మరి ఇంకా స్పెయిన్లో ఉన్నాయి, ఇంకెక్కడ ఉన్నాయి, టర్కీలో ఉన్నాయి కదండి. వాళ్ళు ఎక్కడెక్కడ పరిపాలించిన అక్కడంతా ఈ థియేటర్స్ కట్టేవాళ్ళు. థియేటర్స్ కట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మరి ఎవరైతే వాళ్ళకి అపోజిట్గా ఉండేవాళ్ళు, వాళ్ళ అధికారానికి వాళ్ళు ఎవరైతే ధిక్కరించేవాళ్ళు వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే వాళ్ళని పోగు చేసి ఆ థియేటర్లో వదిలేసి ఏం చేసేవాళ్ళంటే ఈ జంతువులను లయన్స్, బేర్స్, లెపర్డ్స్ వాటిని వాళ్ళ మీదకి పంపించేవాళ్ళు. కొన్నిసార్లు ఈ ఎద్దులు ఉంటాయి కదా సౌత్ అమెరికాలో, ఈ ఏమంటారండి ఆక్స్, అది వాళ్ళ ఆట ఉంటుంది కదా, బుల్ ఫైట్. అటువంటి బుల్స్ తెచ్చి వాళ్ళ మీదకి మనుషుల మీదకి పంపిస్తే అవి మనుషుల్ని చంపేసేవి. అయితే వాళ్ళు భయంతో అరిచేటప్పుడు, దేవుని బిడ్డలారా, భయంతో అరిచేటప్పుడు అప్పుడు అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసానికి వస్తారు కదా, అంత సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, అంత బాగుంటుంది అక్కడ యాంపీ థియేటర్. వీళ్ళంతా భయంతో బాధతో అరుస్తూ ఏడుస్తుంటే వాళ్ళంతా సంతోషిస్తారు. అదన్నమాట వాళ్ళ ఆటం. ఈ విధంగా దేవుని బిడ్డలారా ఆ టైంలో ఏమవుతుందంటే ఒక 7 క్రిస్టియన్స్ మరి అంటే ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, ఇది పేరు పెట్టువా అని, ఇంకొక స్త్రీ పేరు ఫెలిసిటీ. ఏం పేరండి? ఫెలిసిటీ. ఈమె పెట్టువా, ఆమె చాలా ధనవంతురాలు, చాలా ఉన్నత స్త్రీ, చదువుకున్న స్త్రీ, డబ్బు గల స్త్రీ. ఈ ఫెలిసిటీ అనే స్త్రీ ఆమె ఒక స్లేవ్, బానిస, చదువు రాదు, కానీ ఏ విధంగానూ ప్రభువుని నమ్ముకుంది. ఆమె కూడా యవనస్తురాలు. ఆమె ప్రెగ్నెన్సీలో ఉంది. ఈమెకి ఒక చిన్న బాబు, కొన్ని నెలల బాబు, ఎవరికి పెరుపెట్టువాకి, ఫెలిసిటీకి ఎవరండి, ఆమె ప్రెగ్నెన్సీలో ఉంది. అయితే ఇద్దరితో పాటు ఇంకా 5 మగవాళ్ళని వాళ్ళు ఇది చేస్తారన్నమాట. ప్రభుని నమ్ముకున్నందుకు వాళ్ళని హింసిస్తారు. చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఈ స్పోర్ట్స్ దాంట్లో వాళ్ళని తీసుకుపోవాలని చెప్పేసి ఏం చేస్తారు, ప్లాన్ చేస్తారు అన్నమాట. అయితే దేవుని పిల్లలు ఈ విధంగా ఈ పెర్పట్ అనే తండ్రి, వాళ్ళ తండ్రి చాలా ధనవంతుడు కనుక ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తాడు, అమ్మ అట్లా చేయొద్దు, నేను డబ్బులు ఇచ్చి నేను వాపస్ తీసుకుంటాను అంటే
అసలు ఒప్పుకోదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఆమె ఏమంటుందంటే, చూడండి, విశ్వాసులు తన విశ్వాసము ఏ విధంగా ఉంటుందంటే, తన ఇంట్లో వాళ్ళ డాడీ మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, డాడీ ఈ కుండ ఉంది కదా, ఈ కుండను ఏమంటారు అంటే, కుండ అంటారమ్మా అన్నాడు. అంటే కుండే అంటే దానికి వేరే పేరు పెట్టి పిలవచ్చా అని అన్నది. అంటే అట్లా పిలుస్తా, కుండనే కదా అన్నాం. అంటే అప్పుడు ఏమన్నది అంటే, నేను క్రైస్తవురాలుగానే ఉంటాను, నా పేరు నేను మార్చుకో, అంటే నేను అవిశ్వాసిగా నేను మారను అని తన తండ్రితో వాగ్దానం మరి ఈ విధంగా చెప్పినప్పుడు తన కోపంతో తన తండ్రి వెళ్ళిపోతాడు. కనుక దేవుడు ఇక్కడ ఏం చూస్తామంటే, చివరికి వీళ్ళ 5గురిని ఏం చేస్తారంటే, మరి వాళ్ళు దీంట్లో పడేస్తారు, దీంట్లో ప్రిజన్లో జైల్లో వేస్తారు. ఈమె చాలా ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ కనుక ఆ జైల్లో వేయగానే వేడికి తట్టుకోలేక చాలా బాధపడింది. ఇంకోటి ఏంటంటే, తన నెలల కొడుకుని ఏం చేసినంటే తీసి వేరే దగ్గర పెట్టేసినారు. బాధ, ఎన్ని బాధలతో తట్టుకోలేక చాలా బాధలు అయినప్పటికీ విశ్వాసం తను మరి తనకు ఒక అలవాటు ఏంటంటే, మరి ఉన్నత స్త్రీ కనుక అన్నీ రాసి పెట్టదంట. ఒక తన ఇవన్నీ రాసుకుంటూ అన్నీ పెట్టేది. కనుక ఏమైందంటే చివరికి ఆ రోజు వచ్చింది. మరి ఈ విధంగా మరి ఆ వేడి సభలో ఉన్నప్పుడు తను తట్టుకోలేక మరి అందరు చెప్తుంటే, మరి నా బాబు కూడా లేడు అని చెప్తే, అప్పుడు వేరే భక్తులు వాళ్ళని విజిట్ చేస్తానికి వచ్చేవాళ్ళు. అంటే మారు వేషంగా వచ్చి వాళ్ళని కలిసిపోయేవాళ్ళు. అయితే ఇవన్నీ అధికారులు చెప్పినప్పుడు వాళ్ళని వేరే స్థలానికి మార్చినప్పుడు ఆ బేబీని కూడా తన కుమారుని కూడా ఇస్తారు తన దగ్గర ఉంటాను. అయితే దేవుని పిల్లలు ఈ విధంగా జరిగే టైంలో వాళ్ళు చూస్తుంటే ఏంటంటే, ఈ ఫెలిసిటీ అనే అమ్మాయి తను ప్రెగ్నెన్సీలో ఉంటూ తను ఇక్కడ నన్ను చంపేస్తారు అంటే నా బాబు నాలో ఉన్న శిశువుతోనే నేను మరణించాలా అని చెప్పేసి తను బాధలో ఉంటే, ఒక చివరికి ఏమిందంటే అది డిలే ఆమె డెలివరీ తర్వాత ఈ శాసనం వచ్చింది. ఏంటంటే వాళ్ళ డేట్ వచ్చింది చంపడానికి. అప్పుడు ఆ బేబీని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఈమె బాబుని కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. కనుక దేవుని పిల్లారా ఆ రోజు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, తనని మరి ఇద్దరిని ఈ 5గురిని 7గురిని దాంట్లో ఒక అతను ఏం చేస్తాడంటే ఈ బాధ భరించలేక తను చనిపోతాడు. మిగిలినంతమంది 6గురిని అక్కడ వదిలేసి వాళ్ళ మీదకి ఈ క్రూర జంతువులు పంపించిన తర్వాత ఆ క్రూర జంతువుల చేత వాళ్ళు చీల్చబడతారన్నమాట. అప్పుడు ఈ స్త్రీలను చూసి వాళ్ళంతా అరుస్తుంటే కొంతమంది తట్టుకోలేక బాధతో అరిచినప్పుడు ఆపేసేసి చూడండి ఎట్లా చేసినారు అంటే సినిమా ఆపేస్తారన్నమాట. సినిమా ఆపేసేసి అంటే ఆ జంతువులు పక్కకు పెట్టేసి ఆ స్త్రీలను పక్కకు పెట్టి ఆ జంతువులు తీసుకొచ్చి ఆ స్త్రీలను ఇద్దరిని ఏం చేసినంటే మెడతోని కత్తి పెట్టి ఇద్దరిని కోసేసినారు. కనుక ఇంకా చాలా ఉంది. అంటే మీరు నేను ఏం చెప్తున్నాను కనుక మీరు గూగుల్ చేసి చూసినా కూడా మీకు తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నా జనన సంఘటన ఏ విధంగా వీళ్ళు హతసాక్షులు అయినారో నేను చెప్తున్నాను కదండి. ఎంత భయంకరముగా ఈ రోమియోలు ఏం చేసినారండి, మరి క్రైస్తవులను చంపేసినారు. అంటే క్రైస్తవులు వాళ్ళు మరి వీళ్ళకి కొన్ని అవకాశాలు కూడా వచ్చినాయి. ఏంటంటే మరి కొన్నిసార్లు మన ప్రెసిడెంట్ ఏ విధంగా పార్డన్ చేస్తాడో ఆ విధంగా క్షమాభిక్ష అంటారు కదా, ఆ విధంగా కూడా మరి వీళ్ళ తండ్రిపై రిక్వెస్ట్ చేయటం, ఇంకా వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేయటం కూడా మరి వాళ్ళు ఏం చేయాలంటే, మేము యేసు ప్రభుని వదిలేసుకుంటున్నాము, కైసరే మా దేవుడు అని చెప్పి అందరి ముందు ఒప్పుకోవాలన్నమాట. అయితే
వాళ్ళు ఆ విధంగా ఒప్పుకోలేదు. నేను చేయమని చెప్తే ఆ ఆరుగురిని చంపేస్తారు. కనుక దాని పెట్టారా మరి ఈ విధంగా ఇంకా అనేక స్టోరీస్ ఉంటాయి కదా, అనేక స్టోరీస్ ఫస్ట్ సెంచరీలో ఎస్పెషలీ రోమియోల కింద జరిగిన ఈ భయంకరమైన సంఘటన. థర్డ్ సెంచరీలో రోమా సామ్రాజ్యంలోనే కాన్స్టంటైన్ అనే ఒక మరి రాజు తను ప్రభుని నమ్ముకున్న తర్వాత మొత్తము రోమా సామ్రాజ్యం అంతా ఏమైపోతుంది, క్రిస్టియన్గా మారిపోతుంది. అక్కడి నుంచి రోమన్ క్యాథలిజం స్టార్ట్ అయింది కదండి. కనుక నేను పిల్లారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి ఈ విధంగా క్రీస్తు కొరకు మరణించటం. యానీ ఫ్రాంక్ అనే ఒక అమ్మాయి 1929లో జర్మనీలో పుట్టింది. యానీ ఫ్రాంక్ జూయిష్ గర్ల్ 1929లో పుట్టింది. అయితే ఆమె అక్కడి నుంచి మరి నెదర్లాండ్స్ అనే దేశానికి పోతున్నామట. ఎందుకు పారిపోతున్నామట, ఈ హిట్లర్ అంత ఆక్రమించుకుంటాను కదా. అయితే అక్కడ పోయినప్పుడు ఏమవుతుందంటే తను యవనస్తురాలు. తను ఏం చేసిందంటే ఒక డైరీలో అంతా రాసేది హిట్లర్ ఏ విధంగా అందరినీ బాధ పెట్టేవాడు కదండి. మొత్తం చాలా భయంకరమైన హిట్లర్ ఎంతమందిని చంపింది తెలుసా? 60 లక్షల మందిని చంపినాడు. ఎంతమంది అంటే 60 లక్ష. ఒక్క హిట్లర్ 60 లక్షల మందిని చంపినాడు. దాంట్లో 3 లక్షల మంది యూదులు, మిగతా వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు. ఇంకా అనేకులు ఆయన ఆధిపత్యంలో లేక రాజ్యంలో వ్యతిరేకించిన వారందరినీ ఏం చేసినాడు, చంపేసి. కనుక దేవుని పిల్లలు ఇక్కడ ఏం చూస్తే ఎందుకు నేను చెప్తున్నా అంటే మరి ఈ అమ్మాయి కూడా మరి తను కూడా హిట్లర్ క్యాంపులో ఎంతో బాధపడి చివరికి చనిపోతుంది. అనేకులు ఈ విధంగా ఉన్నారు, అనేకులు మరి. అయితే దేవుని పిల్లరా ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు కదండి. ఇంత గొప్ప సాక్షి సమూహము హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మరి మనకు ఫ్రీ ఉన్నప్పుడు మనం చదువుకుంటే ఏ విధంగా తను చనిపోయినారు, ఏ విధంగా వాళ్ళు బాధ పెట్టినారు కదండి. వాళ్ళు ఇవన్నీ తట్టుకోలేక ఏం చేస్తారంటే మరి జంతువుల మధ్యలో వాళ్ళు కూడా జంతువుల వాళ్ళు తిరుగుకుంటా దొరకకుండా తిరిగినారంట కదండి. అన్నీ హెబ్రీ పత్రికలు ఉంటాయి. అనేక విధాలుగా వాళ్ళని హింసించి చంపేసినారు. కనుక దేవుని పిల్లలకి ఏం చూస్తున్నామంటే మరి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? ఓపికతో, అంటే విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించమని వాడైనా మరి యేసు వైపు మనము చూడాలి. రైతులో హల్లెలూయా కదండి. యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తూ కనుక దేని వెళ్ళారా మరి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏం చేయాలండి, మనము యేసు వైపు చూస్తూనే మనము ముందుకు వెళ్ళాలి కదండి. అంటే ఈ శ్రమలు మనకు వస్తాయి. ఎందుకు నేను ఇంత మరి మీకు అంత క్లియర్గా చెప్పినాను, ఏదో 2 నిమిషాలు 2 మాటలు చెప్పవచ్చు. కానీ ఎందుకు అన్నీ చెప్పినా అంటే ఎటువంటి బాధలు వాళ్ళు పడినారో నేను చెప్తున్నాను కదండి. ఎటువంటి బాధలు వాళ్ళు పడినారో నేను చెప్తున్నాను కదండి. కనుక మనం కూడా ఏ విధంగా ఉండాలండి మరి మన జీవితంలో మనము కూడా ప్రతి భారమును మన జీవితంలో అనవసరమైన భారం మనం మోసుకొని పోవద్దు. రైతుల్లో హల్లెలూయా. అనవసరమైన భారాలు పెట్టుకోవద్దు కదండి. భారాలంటే కొన్నిసార్లు మనం అనవసరంగా మరి ఫైనాన్షియల్ భారాలు మనమే చేసుకుంటాం కొన్నిసార్లు కదండి. ఆర్థిక భారాలు చేసుకుంటాం మనం. అవి మనము జాగ్రత్త ఉండాలి అసలు వాటిల్లో. అంతేకాకుండా మరి ఆరోగ్య విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి కదండి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అదనమాట. అంతేకాకుండా మనము పాపములో పడకుండా మనము జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. మన ఎదుట ఉంచబడిన పందెము. క్రైస్తవ జీవితం ఎటువంటిదో చెప్పండి, ఒక పందెం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలకి స్పోర్ట్స్ అంటే చాలా సంతోషం అయిపోతుంది కదా. స్పోర్ట్స్ అనగానే మరి వాళ్ళకి సంతోషంగా, మరి రన్నింగ్ రేస్ అంటే కదండి, సంతోషంగా స్పోర్ట్స్లో పాల్గొంటారు. ఎందుకంటే తర్వాత మాకేమొస్తుంది, గిఫ్ట్ వస్తుందని చెప్పి సంతోషంగా పరిగెత్తారు. అయితే క్రైస్తవ జీవితం కూడా ఒక పందెం అంటారు కదండి. ఏమంటున్నాడు ఇక్కడ, మీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి, ఓపిక ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు మనకేముండాలి, ఓపిక ఉండాలి. మన జీవితంలో ఓపిక ఉండాలి కదండి. ఏదైనా చిన్న మాటకి మనము మరి సహనం కోల్పోయి చదువుకున్న మనం కూడా ఒకటంటే టిట్ ఫర్ ట్యాట్ అంటారు. ఏమంటుందండి, నువ్వు టిట్ అంటే నేను ట్యాట్ కదా, టిట్ ఫర్ ట్యాట్ కదా. అంటే ఆ విధంగా మనం ఉండటానికి వీల్లేదు కదండి. మన క్రైస్తవులు కనుక జాగ్రత్తగా మనము ఉండాలి. ఉంచబడిన పందెంలో ఓపికతో మనము పరిగెత్తాలి. కనుక దేవుని పిల్లారా, ఈరోజు స్టెఫెన్ గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అప్పటికి చాలా టైం అవుతుంది అనుకుంటాం. స్టెఫెన్ గురించి మనము బైబిల్లో చూద్దాం. అపోస్తలుల కార్యములో 7వ అధ్యాయం కదండి. యవనస్తుల గురించి నేను చెప్పినాను ఇందాక. ఇప్పుడు కూడా యవనస్తుని గురించే చెప్తున్నాను. అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి ఇక్కడ మరి స్టెఫన్ అనే మరి యవనస్తుని మనం చూస్తాం. ఈయన మరి ఎటువంటి వాడంటే, సంఘం ఎదుగుతుంది. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాము. 2వ అధ్యాయంలో మొదటి నుంచే మనం చూస్తాము. పరిశుద్ధాత్మ మరి అందరి మీదకి వచ్చిన తర్వాత ఏ విధంగా అందరు పరిశుద్ధాత్మ చేత నింపబడి కదండి సంఘం స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మనం చూస్తాం కదా, మరి పేతురు లేచి నిలబడ్డప్పుడు నేను మరి మెసేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఆ రోజు మార్మన్స్ పొందుతారు? 3,000 మంది మార్మన్స్ పొంది 3,000 మంది బాప్తిజము తీసుకుంటారు. కనుక నేను పిల్లలకి ఏం చూస్తున్నామంటే, మరి సంఘం ఎదుగుతుంది. సంఘం ఎదుగుతుంటే 7వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ ఏమవుతుందంటే సంఘంలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏం స్టార్ట్ అవుతాయేమో చెప్పండి, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కదా. ఏంటి, ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ స్టార్ట్ అయింది? అది భోజనం దగ్గర స్టార్ట్ అయింది. ఎక్కడ చెప్పండి, భోజనం దగ్గర స్టార్ట్ అయింది. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు సరైన భోజనం పెట్టట్లేదు కదా. మనుషులు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించను అని యేసు చెప్పినాడు. అయితే సరే చూద్దాం. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. ఏమవుతుందంటే శిష్యుల సంఖ్య విస్తరించుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మా దగ్గర ఉన్న విధవరాండ్రని మీరు అసలు పట్టించుకోవట్లేదు అని కంప్లైంట్ స్టార్ట్ కదండి. కనుక సంఘంలో అందరినీ ఏ విధంగా చూడాలి? మనము సమానంగా చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘంలో అందరూ ఒకటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదండి. పాస్టర్ గారిని చెప్పేసి పాస్టర్ ఒక 2 ముక్కలు ఎక్కువ వేసి వేరే మీకెందుకు లేని వాళ్ళకి 2 ముక్కలు తక్కువ చేసి కాదమ్మ అందరూ సమానమే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ వచ్చింది అదే ప్రాబ్లం కదండి. ఏమంటుంది ఇక్కడ? అనుదిన పరిచర్య. సనగటం స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? దీర్ఘమ కాండంలో స్టార్ట్ అయింది సనగటం కదండి. అలవాటు అయిపోయింది సనగటం కదా. సనగటం స్టార్ట్. తర్వాత ఏమైంది? అప్పుడు చూడండి,
ఈ 12 మంది శిష్యులు, యేసుప్రభు యొక్క శిష్యులు, అంటే యూదా ఆయన చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఆయన ప్లేస్లో ఇంకొక అతన్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా. మన మత్తయి అపోస్తలుల కార్యం ఇదే గ్రంథంలో మొదటి అధ్యాయం మనం చూస్తాం. ఆయన పేరేంటి? మత్తయి కదండి. కనుక మళ్ళీ 12 మంది అవుతారు. 12 మంది శిష్యులు ఇప్పుడు ఏమంటున్నా అంటే, మేము దేవుని వాక్యం అంటే మేము సేవలు వదిలిపెట్టి మీకు భోజనం పెట్టడము కరెక్టేనా అంటున్నారు కదండి. అంటే మీకు వంట చేసి మీకు వడ్డించడము కరెక్ట్గా నీకు సరిపోయిందా, నీకు సరిపోయిందా, నీకు ముక్కలు పడ్డాయి కదండి, నీకు సాంబార్ మంచిగా వచ్చిందా, నీకు పెరుగు మంచిగా వచ్చిందా, ఎవరికైనా అందరికీ చేయొద్దండి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మేము చేయాలా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడినారు. అంటే అన్నీ రాస్తే మనకి బైబిల్ సరిపోదు కదండి. కనుక ఏం చెప్పినారు వాళ్ళు? మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అంటున్నారు కదండి. ఒక లైన్లో అయిపోయింది అది కదమ్మా. తర్వాత చూడండి, ఆహారం వచ్చుట కూడా ఏం కావాలంట? ఆత్మతో నిండిన వాళ్ళు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మతోనూ జ్ఞానం కదండి. కొన్నిసార్లు దావత్తుకు పోతే, ఇక్కడ పెళ్లి పోతే ముఖాలు చూసేస్తుంటారు కదండి, ముఖాలు చూసేస్తుంటారు. అందరూ పిలువబడ్డవారే కదా, అందరూ సమానంగా కాబట్టి కదండి. అంటే జరుగుతుంది అట్లా ఇప్పుడు మొదలు చూసుకుంటారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా మనం ఏ విధంగా ఉండాలో చెప్పండి? సమానంగా ఉండాలి, సమానత్వం చూపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అందరి మీద వర్షం కురిపిస్తాడని చెప్పేసి వాక్యంలో వేసుకుంటూ అంటాడు కదండి. నీతిమంతుల మీదను చెడ్డవారి మీదను ఏం చేస్తాడైనా వర్షం పంపిస్తాడు, ఈక్వల్గా పంపిస్తాడు. ఉప్పల్లో అందరూ విశ్వాసం చాలామంది అని చెప్పి ఎప్పుడు మనకు వర్షాలు వస్తుంటాయా కదండి? ఇంకా వేరే స్థలంలో వర్షం పడకుండా ఉంటుందా? కాదు. దేవుడు అందరికి వర్షం ఇస్తాడు కదండి, ఆయన నియమించాడు అంతే. కనుక దేవుని బిడ్డలారా ఏమంటాడంటే, మీలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని ఇంకేముండాలమ్మా చెప్పండి? మంచి పేరు. వాళ్ళ పేరైనా ఈయన మంచిగా ఇస్తాడు కదండి, ఈయన చేస్తాడు మంచిగా వేస్తాడు కదండి. కాదు అంటే ఆహారం గురించి నేను చెప్పాను కదంటే, మంచి పేరు గలవాళ్ళు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి పేరు గలవాడు ఎవరమ్మా చెప్పండి? తిమోతి 16వ అధ్యాయంలో పుస్తక కాలం మనం చూస్తాం కదా. 2 ఊర్ల వాళ్ళు ఆయన గురించి ఏం చెప్పినారు? మంచి వార్తను చెప్పినారు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి పేరు గలవారు 7 కదండి. 7 మేమేం చేస్తామంటే వారిని ఈ పనికి నియమిస్తాము. అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, మంచి పేరు గలవారు, ఇంకేటమ్మా చెప్పండి? జ్ఞానం గలవారు పోయి సువార్త సేవలు మేము తీసుకుపోతాం అన్నాడా? కాదు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కనుక ఇక్కడ ఏం కావాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ ఆ ప్రాబ్లం రావద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక తర్వాత ఏమైనా చెప్పండి? అయితే మేమేం చేస్తామంటే వాక్యములోను ప్రార్థనలోను ఎడతెగక మేము ఉంటాము. డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్ కదండి. మేమేం చేస్తామంటే మేము ప్రార్థనలో ఉంటాము, వాక్యంలో ఉంటాము. మీరేం చేయండి? ఈ పని చేయండి, వేరే వాళ్ళు వేరే పని చేయండి కదండి అని ఇక్కడ డెలిగేట్ చేస్తున్న డ్యూటీస్ డెలిగేట్ చేసినారు కదండి. ఆ తర్వాత ఈ మాట అందరికీ ఏమైందంట? ఇష్టమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఇష్టమైపోయింది, అయిపోయింది అక్కడ దాకా కదండి. మళ్ళీ దాంట్లో ఆర్గ్యుమెంట్లు ఏమి లేవు.
తర్వాత అమ్మా ఇష్టమైనందున ఆ. వారు విశ్వాసముతోను ఆ. పరిశుద్ధాత్మతోను ఉమ్. నిండుకున్న వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ఆ. ప్రొకోరు, ఉమ్. నీకానోరు, ఉమ్. తీమోను, ఉమ్. హెర్మేనాసు, యూదులు, ఉమ్. మత ప్రవిష్టుడును, అంతియొక యవరాను ఉమ్. అగు నికోలసు అను వారి ఏర్పరచుకొని ఉమ్. వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. ఉమ్. మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి అంతేకాకుండా వారు పిలిచి ఏం చేసినారు, వాళ్ళని డెడికేట్ చేసినారు. ఇప్పటి నుంచి మీరు కిచెన్లోనే ఇంకా ప్రైజ్లో హల్లెలూయా కదండి. అంటే ఏ పనికైనా కూడా ఏం కావాలమ్మా చెప్పండి, డెడికేట్ చేయాలి. ప్రైజ్లో హల్లెలూయా. వాటిని డెడికేట్ చేశారంటే ఈ పని మీరు మంచిగా చేయాలని చెప్పేసి వారిని చేతుల నుంచి ప్రార్థన చేసి ఇంకా పంపించినారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కనుక దేని పిల్లలు ఏం చూస్తున్నామంటే వాళ్ళ పేర్లు మనం చూసినాం కదా, ఆ పేర్లు చదవడానికి కూడా మనకు కష్టమవుతుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళ పేర్లు ఆ విధంగా ఉండేవి. ఇందాక నేను చెప్పినా కదా, పెర్ఫెక్ట్ అని, ఫెలిసిటీ అని, ఇంకా యానీ ఫ్రాంక్ అంటే మొన్న 70 సంవత్సరాల కింద ఒకసారి. ఇంకా వాళ్ళ పేర్లు సెకండస్ అని, సెకండులస్ అని కదండి, సెకండ్ సికింద్రాబాద్ కదండి. అంటే అక్కడ నుంచి వస్తాయి పేర్లన్నీ. కనుక దేని పిల్లారా ఇక ఏం చూస్తున్నామంటే ఈ 7 ఎంతమంది అమ్మ వీళ్ళు? 7 మందిలో మొదటి పేరు అని చెప్పండి, స్టెఫను. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అంటే స్టెఫన్ మంచి పేరు పొందినవాడు అనమాట. ఈ 7గురిలో 7 పీపుల్లో స్టెఫన్ మంచివాడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. కనుక ఏదైనా గ్రూప్లో ఉన్నప్పుడు మనం కూడా ఏ విధంగా ఉండాలంటే, నా పేరు మొదట ఉండాలని చెప్పేసి మనకు ఉండాలి. అంతేకాదు అట్లుండాలి, కానీ మనం వేరే వాళ్ళు నెట్టేసుకుంటే మనం ముందు పోవద్దు కదండి. అట్లా కాదు. అంటే మనం మంచి మనసు కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఉండాలి కదండి. కనుక ఈయన టీం లీడర్ అన్నమాట కదండి. ఇప్పుడు ఏమంటారు? టీం లీడర్ అంటారు స్టెఫన్. అయితే ఈయన గురించి మనం ఇప్పటిదాకా చదువుకున్నాం కదండి, స్టెఫన్. ఆయన సరే, ఈ స్టెఫన్ మనం చూస్తాం ఏంటంటే, కేవలము ఆయన ఈ వంట దగ్గరే మాత్రమే కాదండి. చూడండి 8th వర్స్ చదవండి. ఎన్నో చూడండి, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య ఏం చేస్తున్నాడండి? మహత్కార్యములు చేస్తున్నాడు. అంటే మిరకల్స్ చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. వాక్యం చెప్తున్నాడు, యేసయ్య గురించి చెప్తున్నాడు. కేవలం నాకు ఈ కిచెన్ పని చూసుకోవాలని చెప్పి అక్కడే లేడు కదండి. కనుక మొదట మనం ఏం చేయాలండి? ఆయన నీతి, ఆయన రాజ్యమును మనము ఏ పని ఇచ్చినా కూడా మనకి ఏముండాలో చెప్పండి, మనము ఆయన రాజ్యం పని చేస్తూనే ఉండాలి. ఆయన ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. తర్వాత చూడండి, ఈ గొప్ప కార్యం చేస్తే కూడా కొంతమందికి ఇప్పుడు ఎందుకు క్రిస్టియన్స్ మీద పడేది? క్రిస్టియన్స్ మంచి పనులు చేస్తున్నారు కనుకనే మన మీద పడతారు కదండి. మంచిగా ఉండండి అని చెప్తుంటేనే వాళ్ళ కోపం వస్తుంది కదండి. ప్రపంచం అంతా క్రిస్టియన్స్ మీద ఏం చేస్తుంటారు? క్రిస్టియన్స్ మంచిగా ఉండండి అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే, మంచిగా ఉండండి అని చెప్తుంటే, మంచిగా ఉండండి వాక్యం చెప్తుంటే కదండి కోపం. ఎందుకంటే యేసు ఏమంటాడు? మీరు మీ తండ్రి అయిన సాతాను యొక్క పిల్లలు అంటాడు కదండి. కనుక దేవుని పిల్లలు ఇక్కడ కూడా అదే స్టార్ట్ అయింది. ఈయన మంచి పనులు చేస్తుంటే ఈయన కూడా మరి మెదకుండా ఆ కిచెన్ దగ్గర ఉండొచ్చు కదా, అవునా కాదు? క్షేమంగా ఉండాలని కొందరు ఇప్పుడు చూసినారా? చాయిస్ చూసినారా? క్షేమంగా ఉండాలి. ఎక్కడ ఉండాలా? ఆ కిచెన్ దగ్గర ఉండాలా? సూపర్వైజ్ చేస్తుండాలా? అన్నీ అంతా అయిపోయిందా? వంట అయిపోయిందా? పప్పు అయిపోయిందా? అన్నం అయిపోయిందా? కూర అయిపోయిందా? చపాతీలు అయినాయా? అందరూ సరిపోతుందా? అందరు టేబుల్స్ ఉన్నాయా?
అని ఆ పని చేసుకుంటా తను కూడా టైంకి తినేసి ఉంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ నేను ఏం చేశానమ్మా చెప్పండి, సువార్త ప్రకటిస్తున్నాడు, యేసయ్య గురించి చెప్తున్నాడు. ఎందుకు సువార్త ప్రకటిస్తారు, ఎందుకు యేసయ్య గురించి చెప్తారంటే యేసయ్య మీద ప్రేమతో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు మీద ప్రేమ ఉంటే మనం ఏం చేస్తామండి, ఆయన పని చేస్తుంటాం. ఏం చేశాడో చెప్పండి, 8వ వచనం మనం చదవమ్మా. స్టెఫను కృపతోను, యేసయ్య కృపతో, యేసయ్య ఏమన్నాడండి, నా కృప నీకు చాలు చాలు, ఆయన కృప చాలు మనం చేసుకోవచ్చు. హల్లెలూయా కదండి, కృప కదండి, ఆయన మనకి ఇచ్చిన కృపని మనం ఇతరులకు పంచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కృపతోను బలముతోను ప్రజల మధ్యలోకి వెళ్ళినాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజల మధ్యలోకి వెళ్తేనే ప్రాబ్లం కదండి. కనుక దేవుని పిల్లలారా, దేవుని పిల్లగా మనం ప్రజల్లో వెళ్ళకుండా ఉండలేము కదండి, తప్పలేదు. మనం ఆయన బిడ్డలం కనుక, ఆయన సేవకులం కనుక, ఆయన శిష్యులం కనుక, ఆయన సాక్షులం కనుక మనము ప్రజల్లోకి మనము వెళ్ళాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. తర్వాతమ్మా, ప్రజల మధ్య ఏం చేస్తున్నట్టే మహత్ కార్యములు, గొప్ప సూచక్రియలు చేయుచుండెను కదండి. అయితే ఇంకా అన్నీ నన్ను చదువు టైం ఇచ్చింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది అపోజ్ చేస్తారు కదండి, కుళ్ళుకుంటారు. కుళ్ళుకొని ఈయనేంది యవనస్తుడు ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా చెప్పేసి అక్కడ ఏమవుతుంది, ఏ విధంగా ఈయనని అటాక్ చేయాలని చెప్పేసి మెల్లమెల్ల ఎవరిని పట్టుకుంటారు, యూదులను పట్టుకుంటారు. పట్టుకొని ఏం చేస్తారు, చివరికి ఏం చేస్తారంటే ఈయన మోషేను ఏం చేసినాడమ్మా, దేవదూషణం చేసినాడు, మోషే గురించి చెడ్డగా చెప్పినాడు అంటే వాళ్ళ కోపం వస్తుంది. చూడండి, మోషే గురించి చెప్తే అంటే దాన్ని తప్పు చెప్తే కోపం వచ్చేస్తుంది కదండి. మోషే గురించి ఇట్లా చెప్పిన అట్లా చెప్పిన, అంతేకాకుండా దేవుణ్ణి దూషించడానికి ఇంకా అన్ని ఇష్టపడితే అన్నీ చెప్తే వాళ్ళకి సరే పట్టుకరని ఆయన పట్టుకరని చెప్పేసి తీసుకొని వస్తారు కదండి. 7వ అధ్యాయంలోకి వెళ్దాం మనం. 7వ అధ్యాయంలో అక్కడ నిలబడతారు ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆయన నిలబడతాడు, అందరి ముందు నిలబెట్టి పరీక్ష ఏంటో చెప్పండి, అంతమంది ముందు నిలబెట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడు, అలా అందరి ముందు ఏమో మాట్లాడుతూ ఏమో చేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు కదండి నిలబెట్టిస్తావు కదండి, పరీక్ష. కానీ స్టెఫను పరిశుద్ధాత్మ చేత నిండిన వాడు కదండి. కనుక ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. అందుకు స్టెఫను ఆయన నిజమే అని చెప్పి కూర్చున్నాడా. 7వ అధ్యాయము మొత్తము కదండి ప్రసంగం చేసేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవకాశం దొరికితే అవకాశము వాడుతుంది. మొత్తం స్టార్టింగ్ నుంచి అన్నీ తను చెప్పుకుంటే ఏసఐ దగ్గరికి వచ్చేసినాడు కదండి. ఏసఐ దగ్గరికి వచ్చినప్పటికీ ఇంకా ఆ తర్వాత ఏం చేస్తాడంటే 51వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే 50 వచనాలు మాట్లాడతాడు. అప్పుడేం చేస్తాడంటే అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళని కొద్ది గట్టిగా మాట్లాడతాడు. ఏమంటాడండి, ముష్కరులారా అనగానే వాళ్ళకి మండిపోయింది కదండి. అయ్యలారా అంటే వేరే ఉంటుంది కానీ ఏమన్నాడు, ముష్కరులారా. ఏమన్నా తర్వాతమ్మా, చూడండి ఏ విధంగా తను ఒక యవనస్తుడు ప్రధాన యాజకుడు పక్కన ఉంటే ఇంకా యాజకులు అందరూ ఉంటారు. ప్రధాన యాజకుడు అంటే ఏంటి, చీఫ్ ప్రీస్ట్. కనీసము 20 మంది అన్నా ఇంకా వేరే యాజకులు ఉంటారు, సద్దుకయ్యులు, పరిసయ్యులు మొత్తం ఉంటారు, శాస్త్రులు. అంతేకాకుండా వేరే వాళ్ళందరూ ఉంటారు. ఎవరంటే యేసుప్రభువునకు అగేస్తగా ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఎదుట ఏమంటాడంటే
ముష్కరులారా అని చెప్పేసి తను చెప్తూ ఏమంటాడమ్మా తర్వాత పుష్కరులారా, ఆ. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మ్మ్. మీ పితరుల వలె మ్మ్. మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఏం చెప్తున్నాడు? మీరు ఎప్పుడు పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు అని ఖచ్చితంగా చెప్తున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఏమంటాడంటే పరిశుద్ధాత్మకు అగేన్స్ట్గా వెళ్ళిన వాడికి ఏం లేదంటే చెప్పండి, ఈ భూమి మీదనను పరముందని ఏం లేదంట, క్షమాపణ లేదు. కనుక మన పరిశుద్ధాత్మ అగేన్స్ట్గా వెళ్ళడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత మనం చూస్తాం. తర్వాత ఏమంటాడమ్మా? మీ పితరుల ప్రవక్తలలో ఆ. ఎవరిని హింసింపక అంటే యుండిరి. ప్రవక్తలు అందరినీ హింసించినారు వాళ్ళు. అంటే ప్రవక్తలు ఏం చేసేవాళ్ళు? దేవుడు వాక్యం చెప్తుంటారు, మేము మంచిగా ఉండని చెప్పంటారు కదండి. మేము మంచిగా ఉండకపోతే ఏమవుతుంది? ఈ యెరూషలేము పోతుంది, ఈ రాజ్యం పోతుంది అని ఇర్మియా చెప్తే ఇర్మియాని తరిమి కొట్టినారు, నిలబెట్టినారు. అంత గొప్ప ప్రవక్త కదండి. కనుక దేవుని పిల్లలకి ఏం చూస్తున్నామంటే అందరినీ ఈ విధంగా చెప్పినప్పుడు ఏమైందంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. తర్వాత అండి ఆ నీతిమంతుని రాకను గూర్చి ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని ముందు అంటే నీతిమంతుడు అంటే ఎవరమ్మా చెప్పండి? యేసయ్య. ఆయన కరెక్ట్గా యేసుప్రభు అనే మాట తీయకుండా అప్పటికే వాళ్ళ కోపం. యేసుప్రభు అనే మాట తీయొద్దు, యేసుప్రభు మార్గం మాట తీయొద్దు కదండి. అందుకోసం ఏమంటాడంటే ఆ నీతిమంతుని రాకడ గురించి ముందు తెలిపిన వారిని ఏం చేస్తారు? మీరు చంపినారు కదండి. యేసయ్య గురించి చెప్తే హింసించడము, చంపడం కదండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఆయన మీరు ఏం చేసినారు? అప్పగించి హత్య చేసిన వారు మీరు అయిపోయినారు అని చెప్పగానే వాళ్ళకి ఇంకా కోపం మండుకుంటున్నారు కదండి. మండు దొరుకుతుంటారు కదండి. తర్వాతమ్మా దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం మీరు పొందుకున్నారు కానీ దాన్ని మీరు గాయకునేట్లయితే దాంట్లో ఉన్నది ఏది మీరు చేయట్లేదు కదండి. పుట్టి చదువుకుంటున్నారు కానీ పాటిస్తలేరు. తర్వాత ఏమవుతుందమ్మా? వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి నాకు కోపం వస్తుంది తెలుసా అని చెప్పి కొంతమంది అంటారు కదండి. నాకు కోపం వచ్చిందంటే ఇంకేమేమంటారు? నాకు కోపం వస్తే ఇక నన్ను నేనే మర్చిపోతాను కొంతమంది. అంటే నేనే ఒక దైవం తయారవుతా అని చెప్పేసి అర్థం అవుతుంది. ఏమంటున్నాము చెప్పండి? కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరుకుతారంట కదండి. యూదులు సనగొట్టడంలో పండ్లు కొరకడంలో ఫస్ట్ కదండి. ఆయన దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. యూదుల గురించి మనం ఏం చేయాలో చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. వారు కూడా ప్రభుని నమ్ముకోవాలి, యేసే మార్గం రావాలని చెప్పేసి బాధతో పౌలు భక్తుడు అంతా ఎక్కడ అంటాడమ్మా చెప్పండి? రోమిలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయమా 10వ అధ్యాయంలో మొదటి రెండు అధ్యాయాల్లో మొదటి వచనాలు అయ్యే చెప్తారు. వాళ్ళ గురించి నాకు బాధ. కనుక నేను పిల్లారా ఇస్రాయేల్ ప్రజల గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేసినారంటే యేసయ్యను వదిలేసినారు, యేసయ్యను తృణీకరించినారు. అందుకోసం వాళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి కదండి. అయితే చూడండి, ఫిలిప్ కాదు, ఎవరమ్మా చెప్పండి? స్టెఫన్ మాత్రము పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై ఆకాశం వైపు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ హెవెన్. ఆయన దృష్టి ఎవరి మీద ఉందమ్మా చెప్పండి? ఆయన దృష్టి అంతా పరలోక రాజ్యం మీద ఉన్నది. ఆయన దృష్టి అంతా యేసయ్య మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక వీ షుడ్ నాట్ లీవ్ ఫోకస్. ఇంత చెప్పిన తర్వాత, ఇంత మాట్లాడిన తర్వాత చివరికి
తప్పించుకోవటము ఆయన చేయట్లేదు కదండి. ఏం చేశాడంటే ఎవరి వైపు చూస్తున్నాడు? యేసయ్య వైపు, దేవుడి వైపు చూస్తున్నాడు. పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారమ్మా చెప్పండి? దేవుడు ఉంటాడు. దేని వైపు చూస్తున్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండట చూచి, చూడండి ఆకాశం తెరవబడ్డది. ఎవరి కోసం చెప్పండి? స్టెఫెను కొరకు. అంటే ఇంకా నీకు టైం అయిపోయింది, వచ్చేసే. చూడండి ఆకాశం కూడా తెచ్చుకొని ఆయన వెల్కమ్ చేస్తున్నారు అన్నమాట. దేవదూతలు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? వెల్కమ్ చేస్తున్నారు. తర్వాత ఏమంటాడు ఆయన? ప్రేమంటాడంటే ఆయన మనుష్య కుమారుడు కుడి పార్శ్వం, దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు నేను చూచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆయన దృష్టాంతం ఎవరి మీద ఉందమ్మా చెప్పండి? యేసయ్య మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హిస్ ఫోకస్ ఇస్ ఆన్ జీసస్ క్రైస్ట్. హి హస్ నాట్ లాస్ట్ ఫోకస్ కదండి. ఆయన కడు దృష్టాంతం ఎవరి మీద ఉందమ్మా చెప్పండి? యేసయ్య మీద ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. నేను జాగ్రత్తగా ఉంటే ఇంకా కొంతకాలం జీవించవచ్చు అని చెప్పేసి ఆ మనసే రాలేదు యవనస్తుడికి కదండి. చూడండి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉందమ్మా చెప్పండి? దేవుని మీద ఉన్నది, యేసయ్య మీద ఉన్నది. యేసు ప్రభు నేను చూస్తున్నాను అని చెప్పినప్పుడు యేసయ్య అన్న మాట వింటే ఇంకా కోపం వచ్చేసింది కదండి. ఆయన ఉన్నది నుండి చెప్తున్నాడు, వీళ్ళకి ఇంకా కోపం వచ్చేస్తున్నాడు యూదులకి కదండి. ఏం చేసిన వాళ్ళు అప్పుడు వాళ్ళు పెద్ద కేకలు పిచ్చిలేసిన అంటున్నారు కదండి. చూడండి కనుక దేవుళ్ళారా, మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలో చెప్పండి? యేసు వైపు ఉండాలి కదండి. మన ఫోకస్ ఎప్పుడు యేసయ్య మీదనే ఉండాలి. అదే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఏమంటాడు? మీ ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలి? మీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచు. ఆయన వైపే ఫోకస్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫోకస్ మనం మార్చొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడో చెప్పండి? దేవుని కుమారుని నేను చూస్తున్నాను చెప్పేసి అన్నప్పుడు వాళ్ళకి పెద్ద కేకలు వేసి, అంటే వాళ్ళ గోలకి వాళ్ళకే చెవులు వాళ్ళే మూసుకుంటారు. అంత గోల అయిపోయింది. ఇంకోటి ఏంటి అంటే ఈయన మాటలు వినొద్దన్నమాట. ఈయన మాటలు వినకుండా చెవులు మూసుకుంటున్నారు కదండి. స్టెఫెను దేవుని మాటలు మాట్లాడు, పరలోక రాజ్యం మాట చెప్తున్నాడు కదండి. పరలోకం తెరిచి ఉండటం నేను చూస్తున్నాడు. యేసయ్య దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నా నిలబడ్డాడని చెప్పి ఆయన చెప్తుంటే వాళ్ళకి ఏమైపోయిందో చెప్పండి? వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక చెవులు మూసుకున్నారు. తర్వాత అమ్మా చెవులు మూసుకొని ఏకముగా కదండి. చూడండి ఏకము అంటే వాళ్ళకంతా ఒకటే మనస్సు. శిష్యులకంతా ఒక మనసుతో ఉన్నారని చెప్పేసి అపోస్తల కాలంలో మొదటి అర్థం మనం చూస్తాం. ఏక మనసుతో వాళ్ళు ఇక్కడ మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళ మనసు అంతా వీళ్ళ ఏక మనసే, కానీ సాతాను మనసు కదండి. ఏక మనసుతో ఏమైనా వీళ్ళంతా ఏం చేశారు? ఇప్పుడు అతని మీద పడి లాక్కొని తీసుకుపోయి పట్టణపు బయటికి తీసుకుపోయి ఏం చేసినారండి? రాళ్ళతో కట్టి చంపిరి. కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే అయినప్పటికీ ఏం చేస్తాడంటే, దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కనుక వీళ్ళని క్షమించని చెప్పి యేసయ్య మాటలే మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, స్టెఫెను జీవితం మనం చూసినాం ఈరోజు. స్టెఫెను యవనస్తుడు ఏ విధంగా తను మరి యేసయ్య మీద తన ఫోకస్ పెట్టుకొని శ్రమలో వచ్చినప్పుడు కూడా ఆయన ఫోకస్ ఏం చేయలేదు, మార్చలేదు. కనుక శ్రమలో కూడా నీ దృష్టి యేసు మీద ఉంచుకో.
కదండి. ఈవెన్ కదండి, ఈవెన్ డ్యూరింగ్ సఫరింగ్ కీప్ యర్ ఫోకస్ ఆన్ జీసస్ క్రైస్ట్. కనుక దేవుని పిల్లారా, ఈ శ్రమలు దినములో మనం ఉన్నాము, మంచిది. శ్రమలు అంటే యేసయ్య శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, అది మంచిదే. అయితే అయినప్పటికీ మనం ఏం చేయాలి దేవుని పిల్లారా, మరి మనకు వచ్చే శ్రమలు మనము జ్ఞాపకం చేసుకుంటూ యేసు కొరకు నేను శ్రమలు భరించాల్సిందే అని అది మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి కదండి. కనుక మరి స్టెఫన్ను జ్ఞాపకం చేసుకుందాం, ఏ విధంగా తను మరి యేసు ప్రభు గురించి అన్ని మాటలు చెప్పిన తర్వాత యేసయ్య ఏం చేశాడండి, ఆయనకి డోర్ ఓపెన్ చేసి కామ్ అంటున్నాడు కదండి. హానోకు వేస్తూ మన దేవుడితో నడుచుకుంటూ డైలీ వాకింగ్ చేస్తుంటే ఒకరోజు ఏమన్నాడు దేవుడు, నా ఇంటికి వెళ్ళిపోతాం రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూడా ఏమన్నాడు, స్టెఫాన్ ఏమంటున్నా అంటే కమ్ స్టెఫాన్ కమ్ ఇనఫ్ కదండి. కనుక స్టెఫాన్ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. కనుక దేవుని పిల్లారా, మరి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము ఏం చేయాలో, ప్రతి క్రిస్టియన్ గురించి మనం ప్రార్థన చేయాలి. ఇటువంటి శ్రమల కాలంలో అందరి గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ప్రతి క్రైస్తవునికి ప్రపంచమంతా, ఇండియాలోనే కాదు ప్రపంచమంతా ప్రభు వారికి ఏం కావాలా, నీ శక్తిని ప్రభు, నీ ఆత్మని ప్రభు, నీ బలమే ప్రభు అని మనము ప్రార్థన చేయాలి. కనుక దేవుడి కొద్ది వాక్యమును దీవించిన దాకా మిమ్మల్ని కూడా బలవంతులుగా చేరుదాం. ఆమేన్.